చాలా బాగుంది. చెప్పండి మేడం, మంచి టాక్ వస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడే మనం చెప్పకూడదు కదండి, మీరు చెప్పాలి. అయ్యో, నేను చెప్పకూడదు. ఎలా అనిపించింది? గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్. హరిశేష్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మృణాల్ అండ్ హరీష్, అలాగే మొత్తం ఆల్ క్యారెక్టర్స్ ఇస్ టూ గుడ్ అండ్ ఆల్సో డిఫరెంట్. ఎందుకంటే క్షణం అవన్నీ చూసిన తర్వాత ఇది డెకైట్ అనేది యాజ్ ఎ లవ్లో, ఎందుకంటే సీతారామం ఏ టైప్ ఆఫ్ ఎంత సెన్సిబుల్గా తీశారో దీన్ని కూడా ఒక యాక్షన్లో సెన్సిబుల్గా తీసిన విధానం చాలా బాగుంది. టూ గుడ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆల్. డెకైట్ అంటే క్రిమినల్ కాదు, ఒక ప్రేమ కథ అన్నారు కదా. అంతే అంతే. చాలా బాగుంది సినిమా, సూపర్ నైస్. ఏం నచ్చింది? సాంగ్స్ ఎలా ఉంది? లవ్ స్టోరీ బాగుంది అంతే. హరిశేష్ క్లైమాక్స్ హరిశేష్ హీరోయిన్ చాలా బాగుంది. నైస్, వెరీ నైస్. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చెప్పు బ్రో, ఎలా అర్థం? ఎలా అనిపించింది? ఏం నచ్చింది? ఏ హీరో నచ్చింది భయ. ఓకే, సినిమా ప్లస్ ఏంటి? సినిమాలో ప్లస్ ప్లస్, సినిమానే ప్లస్. బాగుంది, చాలా బాగుంది. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ ఏంటి? యాక్టింగ్. హరిశేష్ గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఆయన మార్కు తగ్గట్టు ఉందా? 100%. చాలా కొత్తగా చూడబోతున్నాం మనము. 100% బాగుంది. డెకైట్ అంటే ఒక ప్రేమ కథ అన్నారు కదా, దానికి తగ్గట్టే ఉందా? 100% ప్రేమ కదనే. ఫస్ట్ అనుకుంటాం ఏదైనా యాక్షన్ మూవీ ఏంటి అన్నట్టు కొంచెం కలరింగ్ ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ఒక నిమిషం, ప్లస్ ఏంటి సినిమాలో? ప్లసెస్ ఏముంటాయి? ప్లసెస్ అంటే అదే నార్మల్ హరీష్ సినిమాస్ ఉంటాయి కదా, మనం అనుకున్నదంతా ఒకటి ఉంటుంది, బట్ క్లైమాక్స్లో ఇట్స్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, డిఫరెంట్ మూవీ. ఒక మూమెంట్ వరకు ఒకలా వెళ్తుంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హై మూమెంట్స్ బాగున్నాయి అన్న సినిమాలో, బాగా వెళ్తుంది. ఇట్స్ ఎ క్లీన్ కట్ మూవీ, చూడొచ్చు. అంటే డెకైట్ అంటే ఒక ప్రేమ కథ అన్నారు కదా. దాన్ని వాడు క్లీన్గా అబ్రివేట్ చేసినట్టే ఉంటుంది అన్న, ప్రతి పాయింట్ టు పాయింట్ బాగా వెళ్తుంది సినిమా. హరిశేష్ ఎలా చేశారు యాక్టింగ్? పర్ఫార్మెన్స్ పీక్స్ అన్న. మున్రోల్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఈయన ఉన్నారు కదా, పేరేంటి, కశ్యప్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా. డెకైట్ సినిమా చాలా బాగుంది బ్రో. చాలా ఒక లవ్ని చాలా కొత్తగా చూపించారు సినిమాలో. అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఏం చేస్తారు ఏంది అనేది చాలా కొత్తగా చూపించారు, ఎమోషనల్గా. చాలా అంటే చాలా బాగుంది. అంటే హైలైట్స్ ఏంటి సినిమాలో? సినిమాలో చాలా ట్విట్స్ ఉన్నాయి సినిమాలో. సో అది మొత్తం లవ్తో కూడుకున్నాయి అనమాట. సో చెప్తే స్పాయిలర్ అవుతుంది, కానీ చాలా బాగుంది సినిమా. అంటే హరిశేష్ గారి మూవీలు మొత్తము డిఫరెంట్గా ఉంటాయి, కానీ డెకైట్ ఒక లవ్ స్టోరీ అన్నారు. సో తగ్గట్టు ఉందా? అలాగే ఉంది బ్రో. హరీష్ గారి మూవీస్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తారు. హరీష్ మొత్తం థియేటర్లో వేసి క్లాప్స్ కొట్టి అంత ట్విస్ట్ ఇస్తారు కదా, సో అలాంటి ట్విస్ట్ అనేది ఇచ్చాడు దీంట్లో కూడా. చాలా బాగుంది సినిమా. కన్ను పెట్టారా కన్ను కొట్టారా ఎలా అనిపించింది? సాంగ్ ఇంకా సెకండ్ హాఫ్లో కూడా వస్తే బాగుంది అనిపించింది, ఫస్ట్ హాఫ్లో వచ్చింది. సినిమా చాలా బాగుంది. సో మాస్ పల్స్ను పట్టుకున్నారా సినిమాలో? ఈసారి మాస్ పల్స్ కాదు, లవ్ పల్స్ పట్టుకున్నారు. సినిమా మొత్తం లవ్, అది మంచి. అంటే లవర్స్ వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సినిమా బాగా ఎమోషనల్ అవుతుంది. ప్యూర్ లవ్ స్టోరీ.